హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యా దీపిక ఉరగంటి, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, సికింద్రాబాద్ బ్రాంచ్. సో ఇప్పుడు మనం కొత్తగా పెళ్ళైన జంటల్లో ఎప్పుడు ఫర్టిలిటీ స్క్రీనింగ్ అవసరము అనేది మనం తెలుసుకుందాం. సో నార్మల్గా ఒక కపుల్ పెళ్ళైన 1 ఇయర్కి కన్సీవ్ అనేది అవ్వాలి. ఒకవేళ 1 ఇయర్లో ప్రెగ్నెన్సీ అనేది రాకపోతే దాని ఇన్ఫర్టిలిటీ సమస్య అంటారు. కాకపోతే ఇఫ్ ద విమెన్ అంటే ఆడవారు 35 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళైతే వాళ్ళు 1 ఇయర్ వరకు వెయిట్ చేయకూడదు. 6 మంత్స్లోనే ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాలి. అదే కాకుండా పీసీఓఎస్ సమస్య ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళకి ఆల్రెడీ పీసీఓఎస్ సమస్య ఉంది, రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ ఉన్నాయి, ఇలాంటి వాళ్ళు కూడా తొందరగా ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాలి. మూడవది, చిన్నప్పుడు ఏదైనా సర్జరీస్ అయ్యాయి, గర్భాశయంలో కానీ అండాశయంలో కానీ ఏమైనా సర్జరీస్ అయ్యాయి అంటే వాళ్ళు కూడా పెళ్ళైన వెంటనే ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాలి. సో మగవారిలో ఎప్పుడు చేసుకోవాలి అంటే వాళ్ళకి ఏదైనా నోన్ సర్జరీస్ కానీ నోన్ ప్రాబ్లమ్స్, ఏమైనా స్వెల్లింగ్స్ స్క్రోటల్ రీజన్లో ఉన్నాయి, అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయి అంటే వాళ్ళు కూడా తొందరగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో భార్యాభర్త కలయికలో ఏదైనా ఇబ్బంది ఉంది అంటే వాళ్ళు కూడా పెళ్ళైన వెంటనే స్క్రీనింగ్ అండ్ ఎవాల్యుయేషన్ అనేది చేయించుకోవాలి. సో అసలు ఇన్ఫర్టిలిటీ స్క్రీనింగ్ బేసికల్గా ఏం చేస్తాము స్టార్టింగ్ అంటే, ఫస్ట్ బేసిక్ స్క్రీనింగ్ ఇస్ సెమెన్ అనాలిసిస్, హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ చేస్తాము. రెండోది విమెన్కి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తాము, చేసి గర్భాశయం ఎట్లా ఉంది, అండాశయం ఎట్లా ఉన్నాయి అని చూస్తాము. అది కాకుండా ట్యూబల్ ఎవాల్యుయేషన్ అంటే ట్యూబ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అన్నది కూడా మనం ఎవాల్యుయేట్ చేసి చూస్తాము. ఇది బేసిక్ ఫర్టిలిటీ స్క్రీనింగ్ అన్నమాట. థ్యాంక్ యూ.